ఆహా ఈ రుచి తినరామై మరచి. ఈ చేపల పులుసుని చూస్తుంటే నాకైతే ఈ సాంగ్ అయితే పాడాలనిపించిందండి, అందుకే నేనైతే పాడేశాను. ఆ పులుసుని చూస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు తినాలని నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఒకవైపు రైస్ వేడిగా ఉంది అండ్ చేపల పులుసు కూడా వేడిగా ఉంది. అయినా సరే నేనైతే 2 రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఫస్ట్ ముద్ద అయితే మీకే పెడుతున్నానండి, ఎందుకంటే మళ్ళీ నాకు దిష్టి తగులుతుంది అనేసి. బా చెప్పలేము అసలు, అంత టేస్టీగా ఉంది చేపల పులుసు అయితే. ఫిష్ కూడా చాలా బాగా ఉడికింది, చాలా బాగున్నది. అండ్ ఎక్కడ చేపల పులుసు అనేది మనకి నీసు వాసన అనేది లేకోకుండా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. మీకు ఈ ప్రాసెస్ ఎట్లా అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను. నేనైతే ఇక్కడ 2 కేజీస్ చేపలని తీసుకున్నాను. మా తమ్ముడైతే ఈరోజు సండే కదా 2 కేజీస్ చేపలను అయితే తీసుకొని వచ్చాడు. అదేంటో వాడైతే చేపల ఫ్రై తింటాడు కానీ చేపల పులుసు అయితే తినడు. నేనైతే మా అమ్మ చేసిందండి ఈ చేపల కడిగి అంత నీట్గా కడిగి నాకైతే ఇచ్చేసింది. నేను వీటిని అయితే కర్రీ చేయాలి ఇప్పుడు. మా అమ్మ కడిగి పెట్టినాక మళ్ళీ నేను ఒక 2 టైమ్స్ అయితే అలా వాష్ చేశాను. మా తమ్ముడు ఈ చేపల పులుసు తినడు కాబట్టి తనకి ఫ్రై కోసం ఒక 5 పీసెస్ అయితే నేను తీసి పక్కకి పెట్టాను. మామూలు కొంచెం చిన్న చిన్న పీసెస్ తీసి కొంచెం పక్కకి పెట్టాను. చూడండి తల అయితే ఎంత పెద్దగా ఉందో. 2 కేజీ చేప, అది ఒకటే చేప అనమాట. చాలామంది ఏంటంటే చేపల పులుసు చేయాలంటే భయపడుతుంటారు, చేపలు చితికిపోతాయేమో అనేసి ముక్కలు. అండ్ ఇంకోటి ఏంటంటే నీసు వాసన వస్తుంది అనేసి చాలామంది భయపడతారు. అలాంటిది నేను 2 కేజీస్ చేపల పులుసు అనేది చేశానండి. చాలా ఈజీగా ఎవరైనా చేయొచ్చు ఈ ప్రాసెస్ చూస్తే. అంత బాగా టేస్ట్ కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ జల్లిగిన్నెలు వేసుకున్నాను ముక్కల వాటర్ అన్నీ పోవడానికి. ఈ జల్లిగిన్నెలు వేసుకొని ఒక తపాలలో వేసుకొని ఒక పక్కకి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు అసలు ప్రాసెస్ అనేది చూపిస్తాను, చూడండి ఒకసారి. చూసారా 2 కేజీస్ చేప ముక్కలు ఎన్ని ఉన్నాయో. టేస్ట్ అయితే అసలు అద్దరిపోతుంది, అసలు మీరు చెప్పనక్కర్లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్, హెవీ మసాలాలు ఏమీ లేవు, వేయట్లేదు. డైలీ మనం రొటీన్గా ఎలా అయితే కర్రీస్ చేసుకుంటున్నామో అలానే చేస్తే, కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తాను నేను, అంతే. నేనైతే చేపల గిన్నె అయితే పెట్టానండి. ఇలాంటి గిన్నె పెట్టుకోవడం ఏంటంటే చేపలు చాలా ఫ్రీగా ఉడుకుతాయి. పీసెస్ ఎక్కడ కూడా మనకి చితికిపోవు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనకి కర్రీ కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను. స్పూన్ అంటే ఇది పావు అనమాట, మాది ఆయిల్ పోసుకునే పావు కొలత అనమాట. ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది. మీరు దేనితో పోస్తారో దాన్ని బట్టి. మన చేపల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఆయిల్ తక్కువ వేస్తే అస్సలు టేస్టీగా అనేది ఉండదన్నమాట మనకి చేపల పులుసు. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పోసుకుని అయితే 4 స్పూన్స్ అనేది పోసుకున్నాను ఆ పావుతోటి. ఆయిల్ అయితే మంచిగా వేడెక్కాలి. వేడి ఎక్కక ముందే మీరు వెంటనే వేయకండి. ఒకసారి చూసుకోండి, ఇట్లా పైన ఇట్లా చేయబెట్టి చూడండి, మీకు తెలుస్తుంది. తర్వాత నేనైతే ఒక 2 ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఒక 2 ఉల్లిగడ్డలు, మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసేసి, మీరు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేయొద్దు, ఇలా పొడవుగా కట్ చేయండి. చేపల పులుసు కాబట్టి ఇలా కట్ చేస్తేనే చాలా బాగుంటుంది. అలాగే ఒక 4 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని మిక్సీ పెట్టండి మెత్తగా. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసినాక కొంచెం కలిపేసి మూత పెట్టండి. మనము ఏ కర్రీ చేసినా సరే మూత ఎక్కువగా పెట్టి చేయాలండి. ఆవిరికే, మన మూత పెట్టిన ఆవిరికే ఉడకాలి. చాలామంది ఏంటంటే మంట ఎక్కువ పెట్టేసి మూత తీసేసి వండుతుంటారు. అట్లా చేస్తే మనకి అందులో ఉన్న పోషకాలు అయితే మన బాడీకి అందవు, ఆ కర్రీలో అయితే ఉండవు, ఆవిరికే అయిపోతాయి. ఇట్లా గోల్డెన్ కలర్లోకి ఉల్లిపాయలు వచ్చినాక నేనైతే ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసాను. ఇప్పుడు ఈ పేస్ట్ ఇంతకుముందు వేసిన ఉల్లిపాయలు మొత్తం మంచిగా కలపాలి. ఆయిల్లో మంచిగా మగ్గాలన్నమాట. మంచి ఫ్రై అయినాక మనకి ఏంటంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా ఈ విధంగా అయితే మీరు కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కాస్త మూత పెట్టాలి అండ్ కలుపుతూ ఉండాలి. ఎక్కడ కూడా మనం అడగంటకుండా చూసుకోవాలి. కొంచెం అడగంటినా కూడా చేపల కూర టేస్ట్ అనేది పోతుంది. ఈ విషయం చాలామందికి తెలీదు.
చూడండి, నేనైతే మరో సైడు రైస్ కూడా పెట్టేశాను. సండే కదా, అందరు చాలా ఆకలిగా ఉంటున్నారు. ఎప్పుడెప్పుడు చేపల పులుసు అయితే ఎప్పుడెప్పుడు తిందామని అందరు రెడీగా ఉన్నారు ఇంట్లో అయితే. ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. ఇలా తేలినప్పుడు మనం వేసిన ఉల్లిపాయ పేస్ట్ అనేది మంచిగా ఏగిందని అర్థమవుతుంది అనమాట. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఉల్లిపాయ ఏగిందా లేదా అనేసి ఆ పేస్ట్. ఇలా చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. స్మెల్ కూడా మనకి ఉల్లిపాయ స్మెల్ అనేది కూడా రాదు, చాలా బాగుంటుంది. ఇలా పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీ ఒక టెక్స్చర్ బాగుంటుంది, అండ్ మనకి కొంచెం చిక్కగా కూడా వస్తుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం ఇలా మూత పెట్టి మనం ఏ కర్రీ చేసుకున్నా కూడా ఎక్కువగా మూత పెట్టే ఉండాలండి. నేనైతే ఇక్కడ మీడియం సైజులో పెట్టాను మంట. చూసారు కదా, ఆయిల్ అయితే మొత్తం అంతా పైకి అయితే తేలుతుంది. మీరు మంటను కొంచెం హైలో పెట్టుకుంటే ఏంటంటే అదంతా మాడిపోతుంది. ఆయిల్ అయితే పైకి తేలుతుంది కానీ మొత్తం మాడిపోతుంది కాబట్టి కర్రీ అనేది చేదుగా ఉంటుంది అనమాట. సో మంటని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టండి, అండ్ మూత కూడా పెట్టండి. అప్పుడే మనకి ఉల్లిపాయలు చాలా చక్కగా వేగుతాయి. ఆ పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో వేగుతుంది. చూసాను, మీకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా చూపిస్తున్నాను. ఏం లేదండి, చాలా ఈజీ ప్రాసెస్. చాలామంది భయపడుతూ ఉంటారు. చూసారా, పొగలు వెళ్తున్నవి, అలాగే ఆయిల్ కూడా పైకి వస్తున్నది చాలా బాగా. మీకు చాలా క్లియర్గా కనబడుతుంది, ఎక్కడ కూడా కొంచెం కూడా అడుగైతే అంటుకోలేదు. ఏ మాత్రం కూడా అడుగు అంటుకోకుండా చూసుకోవాలండి. ఇలాగ నూనె పైకి తేలినాక మనం ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ పసుపు వేస్తున్నాను. మరీ ఎక్కువ వేయకండి పసుపు. చేప ముక్కల్ని బట్టేసి మీరు దాన్ని సరిపడేట్టు వేయాలి. లేదంటే మనకి రెడ్ కలర్లో కాకుండా ఎల్లోయిష్గా కనబడుతుంది మన చేపల పులుసు ఎల్లోయిష్గా కనబడితే అస్సలు బాగోదు కదా. రెడ్ కలర్లో ఉండేది మనకి ఆ పులుసు చూడగానే ఆహా నోరు ఊరుతుండదు తినాలనిపించి. ఇలా కొంచెం పసుపు వేసుకున్నాక నేనైతే కారం వేసుకుంటున్నాను. నేనైతే మీకు ఇక్కడ కొలతలు అయితే చెప్పట్లేదండి, జస్ట్ యావరేజ్ నేను డైలీ వండుతా కాబట్టి మీకు ఇలా కూడా వండుకోవచ్చని చూపించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే కొంచెం అంత సాల్ట్ సరిపడే వేసుకోండి. మరి ఎక్కువైందంటే మళ్ళీ ఇబ్బంది అయితే. అంటే మొత్తం చేప పులుసులే మొత్తాన్ని కాకుండా ఉప్పు సగం వేసుకోవాలి, మిగతా సగం ఏంటంటే మనము లాస్ట్లో కొంచెం వేసుకుంటే సెట్ అవుతుంది. లేకపోతే మనకి ముక్కలు అనేవి ఉప్పుగా ఉంటాయి అన్నమాట. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసాక మంచిగా కలిపేసి మూత పెట్టండి. మూత పెట్టేసి మంటను కూడా కొంచెం తక్కువ చేయండి. తక్కువ చేసాక ఈ మిక్చర్ కూడా మొత్తం అంతా ఆయిల్లో వేగుతూ చాలా చక్కగా పైకి ఆయిల్ అనేది తేలుతుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉండాలండి. దీన్ని కూడా మనం అడుగంటకుండా చూసుకోవాలి. చేపల పులుసులో ఎక్కడ కూడా కొంచెం కూడా అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఏంటంటే కొంచెం మా సైడ్ అయితే ఎత్సమని అంటారండి దీన్ని. మీ సైడ్ ఏమంటారు నాకైతే తెలీదు. ఈ ఎత్సంలో ఏంటంటే మనం ధనియాలు, లవంగాలు, మిరియాలు, యాలకులు ఇవన్నీ వేసి ఏంటంటే మేము మిక్సీ చేస్తాం అనమాట. ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటాం. దాన్నే ప్రతి కర్రీలో నాన్ వెజ్ ఆర్ వెజిటేరియన్లో ఈ మసాలాని అయితే వేసుకుంటాము. ఈ ఎచ్చం వేసుకొని కలిపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను చేప ముక్కల్ని అయితే వేస్తున్నానండి. ఇందులో 2 kg చేప ముక్కలు తీసుకున్నాను కదా, ఆ 2 kg చేప ముక్కల్ని అయితే నేను వాటర్ అన్నీ అయిపోయాక చేప ముక్కల వాటర్ అన్నీ తీసేసి ఇందులో వేసుకుంటున్నాను.
మనం ఈ చేప ముక్కలు వేసినాక మనం ఇప్పుడే కలుపుకోవాలండి. మళ్ళీ తర్వాత గరిటె పెట్టి కలిపేది అయితే ఉండదు మనకి. గరిటె పెట్టి తర్వాత కలిపినామంటే కథం అంతా ఈ చేప ముక్కలు అనేవి అంత పీసెస్ అయిపోతాయి మనకి. తినడానికి అయితే వీలుగా ఉండవు అప్పుడు. సో ఇప్పుడు మనం అందులో వేసుకున్న ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ చేప ముక్కలకు పట్టేటట్టు అయితే చాలా బాగా ఇప్పుడే కలుపుకోండి మొత్తం అంతా. మీకు ఎంత వీలైతే అంతసేపు కలుపుకోండి ఇప్పుడే, 5 or 6 minutes అట్లా. అలా చాలా బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఏంటంటే మనం మూత పెట్టేయాలి. మూత పెట్టేసి కొంచెం మంటని సిమ్లో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మంటను కొంచెం సిమ్లో పెట్టేయండి. ఇలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కకు పెట్టండి. ఒక 2-3 minutes అయినాక దీన్ని అయితే ఇప్పుడు కలపాలి. ఎలా కలుపుతున్నానో మీరే చూడండి. నేనైతే ఇప్పుడైతే గరిటె అయితే అస్సలు పెట్టి తిప్పట్లేదు. జస్ట్ ఒక కాటన్ క్లాత్ తోటి ఇట్లా కళాయిని పట్టుకొని ఇట్లా తిప్పుతున్నాను. మా అమ్మ అయితే ఇట్లా చేప ముక్కలు పైకి ఎగిరేస్తుంది. నాకైతే అట్లా ఎగిరేయడం రాదు. ఒకసారి ట్రై చేశాను. అలా ట్రై చేస్తే ఏంటంటే ఒక 2-3 చేప ముక్కలు అనేటివి కింద పడిపోయినవి. సో మా అమ్మ బెదిరించింది. అందుకే నాకు వచ్చినట్టే నేను ఇలా చేస్తానన్నమాట. ఇలా అయితే ఎవరికైనా తిప్పుకోవడం వస్తుంది. నాకే కదా, ఎవరైనా తిప్పొచ్చు. ఇట్లా ఈజీగా ఉంటుంది అనమాట. చేప ముక్కలు కూడా అటు ఇటు కదులుతాయి, అడుగంటుకోదు మనకి. ఇలా కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మనము ఒక 6 to 10 minutes మనం ఇలానే చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫిష్ అనేది మంచిగా ఆయిల్లో ఉడుకుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం వేసిన ఉప్పు, కారం, మసాలా అనేది చేప ముక్కలకు మంచిగా పట్టుకొని మంచిగా ఆ ముక్కలు తింటుంటే మంచి టేస్ట్ కూడా వస్తుంటుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మీరైతే గమనిస్తున్నారు కదా, నేనైతే ఎక్కడ కూడా గరిటైతే పెట్టట్లేదు. నేను ఒక 4 మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా మిక్సర్ చేసుకున్నానండి, మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సర్ పట్టుకున్న టమాటాలని నేను వేసానండి. కొద్దిగా వాటర్ కూడా వేసాను, ఎందుకంటే ఆ టమాటా గుజ్జు అనేది చాలా చిక్కగా ఉంది. ఇప్పుడు మళ్ళీ అలా కళాయి పట్టుకొని కలపాలండి. ఆ టమాటా గుజ్జు అనేది కొంచెం అడుక్కుపోయి ముక్కలకు పట్టుకుంటే ఏంటంటే మనకి అడుగు అంటుకోదు. అలాగే ఇంతకుముందు వేసిన మసాలాలు కూడా చాలా బాగా ముక్కలకు పట్టుకుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనము మూత పెట్టేయాలి. మంటను అయితే ఖచ్చితంగా మీరు సిమ్లోనే, మీడియం సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకున్నారంటే కర్రీ అనేది అడుగంటుకుంటుంది వెంటనే. అలాగే నేను ఇక్కడ ఏంటంటే కొంచెం అంత చింతపండును కూడా నానేసుకున్నాను. మీరైతే ముందే నానబెట్టుకోండి, ఎందుకంటే ఈ చింతపండు పోయడం వల్ల మనకి చేపల పులుసు టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెం చేపల పులుసు కొంచెం పుల్లగా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ చింతపండు పోయడం వల్ల మనకి చేపలు నీసు వాసన అనేది రాదు. చూడండి, నేనైతే మళ్ళీ మరోసారి ఇలా కలుపుతున్నాను. మనం కర్రీ ప్రిపేర్ అయ్యేంత వరకు మనం ఇలానే చేస్తూ ఉండాలి. ఎక్కడ కూడా మీరైతే మర్చిపోయి గరిటె పెట్టి అయితే తిప్పకండి. అలా తిప్పిరంటే కర్రీ అయితే ఇక వేస్ట్ అయినట్టే. వేస్ట్ అంటే వేస్ట్ ఏం కాదు, కానీ ఆ పీసెస్ తినడానికి వీలుగా ఉండదు. మొత్తం అంతా చితికిపోయి చిన్న చిన్న పీసెస్ లెక్క అవుతాయి. ఇలా టమాటా కూడా మంచిగా అందులో ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇంతకుముందు నానబెట్టుకుని చింతపండు ఉంది కదా, ఆ చింతపండు గుజ్జుని అయితే పోసుకోవాలి. అందులో చింతపండు పడుకోకుండా చేయి అడ్డు పెట్టుకొని మంచి జాగ్రత్తగా పోసుకోండి. మరీ ఎక్కువ కూడా పోయకండి, మరీ పుల్లగా అయితే కూడా తినడానికి అంతగా బాగోదు టేస్ట్. కర్రీ యొక్క కలర్ చూడండి, చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడే మీరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మంచి మంచి వంటలు మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తాను. నేనైతే శామ్ మల్టీ టాలెంట్ అనే ఛానల్ని అయితే కొత్తగా పెట్టానండి.
సో కొత్త వాళ్ళకైతే మీరు చాలా బాగా ఆదరిస్తారని నాకు తెలుసు. మమ్మల్ని కొంచెం బూస్ట్ చేసి మాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే మాకైతే కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. టమాటీలు అండ్ చింతపండు గుజ్జు పోసిన ఒక 5 నిమిషాల తర్వాత నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా నేను ఎక్కడ గరిటె పెట్టయితే కలపట్లేదు. జస్ట్ పైన పైన అట్లా అన్న నేను ఆ పులుసులోనే గరిటెని కొంచెం అటు ఇటు అన్న అంతే. ఇప్పుడు మళ్ళీ మనం కళాయి పట్టుకొని కొంచెం కదపాలి. ఇలా కలపడం వల్ల మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి చేప ముక్కలకు పట్టుకుంటుంది. మీరు స్టార్టింగ్లోనే ఒకవేళ కారం పసుపు వేసినప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే మనకు వెంటనే అడుగంటుకుంటుంది అనమాట. ఆ టైంలో నేను అలా కూడా ఒకసారి ట్రై చేశాను. మనకు అడుగంటుకొని చేప ముక్కలు ఏంటంటే చితికిపోతే పీస్ పీస్ అవుతాయి అన్నమాట. సో ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుంటే మనకు చాలా బాగా కుదురుతుంది ఈ చేపల పులుసు అయితే. స్మెల్ అయితే అబ్బా చెప్పలేము, చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్ చూస్తుంటే. నాకైతే అసలు ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది. ఒక్కసారి ఆ కలర్ టెక్స్చర్ చూడండి ఎంత బాగా కనబడుతుందో, రెడ్ కలర్లో. ఇంకొక 10 మినిట్స్ అయితే అయిపోతుంది ఈ కర్రీ. చాలా అంటే చాలా బాగా స్మెల్ అయితే వస్తుంది. ఆ పొగలు చూడండి అసలు ఎట్లా వెళ్తానయో. మనం కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి చేపల్ని. మీరు గమనించాలో లేరో నేనైతే ఎక్కువ వేరే మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదు. ఇలా అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద చెమ్మిడి వాటర్ అయితే పోయండి. నేనైతే చెమ్ముడి మీద మళ్ళీ సగం పోసాను, ఎందుకంటే 2 kgs చేపలు కాబట్టి మనకు కొంచెం పులుసు కావాలి. మా ఇంట్లో వాళ్ళకైతే కొంచెం పులుసు ఉండాలి కాబట్టి పులుసు ఉంటేనే వాళ్ళకి ఇష్టం. మరీ గట్టిగా ఉన్నా కూడా వాళ్ళు తినరండి. ఒకవేళ మీరు గట్టిగా ఉండాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోయండి. ఇప్పుడు మరి కొంచెం ఉప్పు, నేను స్టార్టింగ్లోనే చెప్పినా కదా కర్రీకి సరిపడే ఉప్పు ఒకేసారి వేయొద్దు, ఎందుకంటే అలా వేస్తే కర్రీ యొక్క టేస్ట్ బాగానే ఉంటుంది కానీ బట్ చేప ముక్కలకి అయితే కొంచెం ఉప్పు ఎక్కువగా పట్టేసి కషం కషం అనిపిస్తుంది, ఉప్పు అనిపిస్తుంది, తినలేరండి. మా సైడ్ అయితే కషం అంటాం, మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు. ఇలా వాటర్ వేసుకున్నాక మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని అలా కలిపి అలా మూత పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా గరిటె పెట్టి అయితే అస్సలు కలపకండి. నేను స్టార్టింగ్ చేప ముక్కలు వేసినప్పుడు మాత్రమే గరిటె పెట్టి కలిపాను. తర్వాత నేను ఎక్కడ కూడా గరిటెని అస్సలు యూజ్ చేయలేదు. చూడండి ఆయిల్ అంతా ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు మీరు మంటనైతే హైలో పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైతే మనం వాటర్ పోస్తామో అప్పుడు హైలో పెట్టండి మంటని, అప్పుడే చేపలు చాలా బాగా ఉడుకుతాయి. మనం పోసిన వాటర్లో మొత్తం చేప ముక్కలు మునిగి ఆ మసాలా కారం ఉప్పు అనేది చాలా బాగా పట్టుకుంటుంది అనమాట. నేనైతే లాస్ట్లో సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవడం కోసం అయితే అలా టేస్ట్ చేశానండి. కొంచెం తక్కువైనట్టుగా ఉంది ఉప్పు, అందుకే నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. మనం ఏ కర్రీలో వేసినా కూడా సాల్ట్ని అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలండి. ఎందుకంటే కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువగా తింటారు. తక్కువైతే వేసుకోవచ్చు, ఒకవేళ ఎక్కువైతే మాత్రం తీయడానికి చాలా కష్టమైతే అసలు కర్రీనే వేస్ట్ అవుతుంది కాబట్టి. సో కొంచెం తగ్గించేసుకోండి. అలాగే నేను కర్రీ అంతా అయినాక లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మళ్ళీ కొంచెం వేసాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా ధనియాలు, మిరియాలు, లవంగాలు, వేలాకులు ఇవన్నీ మిక్సీ పట్టుకున్న మసాలా అండి అది. మా సైడ్ అయితే మేమైతే వేస్తామంట. స్టార్టింగ్లో నేను కొంచెం వేసాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసాను, కొంచెం ఎక్కువనే వేసాను ఇప్పుడైతే. నేనైతే ఇక్కడ ఎలాంటి ఎక్స్ట్రా మసాలాలు అయితే యూజ్ చేయట్లేదు. అట్లీస్ట్ మన కొత్తిమీరను కూడా యూజ్ చేయట్లేదండి. నేను చేపల పులుసులో కొత్తిమీర అయితే మా ఇంట్లో వాళ్ళైతే తినరు, ఎందుకంటే చేపల పులుసు యొక్క టేస్ట్ స్మెల్ అనేది పోతుందంట కొత్తిమీర వేస్తే. అందుకే నేనైతే కొత్తిమీర అయితే వేయట్లేదు. ఆహా స్మెల్ అయితే వస్తుంది కదా, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే. ఆ మూత తీస్తే అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ అలా ఉడికించుకోవాలండి. ఏం లేదండి, ఎండింగ్కి వచ్చేసింది. ఎండింగ్కి వచ్చినాక ఏంటంటే మనం ఒక 5 minutes అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాళ్ళ ఉడికించుకుంటే ఏంటంటే అందులో ఉన్న ఆయిల్ మొత్తం ఇట్లా పైకి తేలి మంచి టేస్ట్ వస్తుంది అనమాట చేపల పులుసు మనకి. చూసారా అసలు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ పులుసు కూడా మనకి కొంచెం తిక్కుగా ఉంటుంది అనమాట. నేను ఉల్లిపాయ పేస్ట్ వేసిన అండ్ టమాటా పేస్ట్ వేసిన కాబట్టి పులుసు యొక్క టెక్స్చర్ కూడా కొంచెం తిక్కుగా ఉంటుంది. చూసారా చాలా అంటే చాలా బాగుంది కదా. నేనైతే స్టవ్ను కూడా ఆఫ్ చేశాను. మన కర్రీ అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అనమాట. చేప పీస్ చూడండి ఎంత బాగుందో. ఎవరైనా ఎప్పుడో కుకింగ్ స్టార్ట్ చేసి నేర్చుకుంటున్న వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ నేను ఎక్స్ట్రా మసాలాలు కూడా ఏమీ వేయలేదు. డైలీ మనం ఇంట్లో కర్రీస్ ఎట్లా చేస్తామో అట్లానే చేసాము, కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే నేను టమాటా అండ్ ఉల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా సర్వింగ్ బౌల్ వేసినాక నాకైతే అస్సలు ఆగాలనిపించట్లేదు, ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది నాకైతే. సో అందుకే నేనైతే ప్లేట్లో రైస్ కూడా తీసుకుంటున్నాను. రైస్ కూడా చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇటు రైస్ వేడిగా ఉంది అండ్ కర్రీ కూడా చాలా వేడిగా ఉంది. నాకైతే అసలు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. మీకు ఇప్పుడు ఈ కర్రీ చూస్తే ఎట్లా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి నాకు కూడా. కాలుతుంది. చాలామంది ఏంటంటే చేపల పులుసు చేయాలంటే భయపడతారు. నేనైతే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు భయపడలేదు. నేను చిన్న ఏజ్ నుండి వంటలు చేయడం స్టార్ట్ చేశాను. ఆహా ఏముంది ఇప్పుడు టేస్ట్ అయితే కొంచెం సాల్ట్ తక్కువైనట్టు ఉంది, కానీ వేడిగా ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది. ఒకవేళ చల్లగా అయితే కర్రీ అండ్ రైస్ చల్లబడితే బాగానే ఉంటుంది సాల్ట్.